NS400 అయితే టెస్ట్ డ్రైవ్ కొడదాం. ఇప్పుడే పార్ట్స్ వచ్చినాయి. సో మనమే ఫస్ట్ దాన్ని టెస్ట్ డ్రైవ్ కొట్టేది. ఇప్పటివరకు ఎవరు టెస్ట్ డ్రైవ్ కొట్టలే. జస్ట్ ఇట్లా వెహికల్ వ్యాన్ల నుంచి దించి పార్ట్స్ ఫిక్స్ చేస్తున్నారు. సో ఇప్పుడు మనం టెస్ట్ డ్రైవ్ కొట్టిన తర్వాత ఎట్లుందో చెప్దాం. బాయ్స్, ఇక్కడైతే N250cc ఇది. సో N160 రిలీజ్ చేసిన తర్వాత 250 రిలీజ్ చేసారు. తర్వాత 150 N150 ఇదే N150. నేను ఇప్పుడే వింటున్నా బజాజ్లో ఈ సెగ్మెంట్లో 150cc తెచ్చిన బైక్ అంటే బాగుంది. అంటే వీళ్ళే ఇట్లా USB ప్రొవైడ్ చేస్తున్నారు. బెటర్ బ్లూటూత్ కనెక్టివిటీ ఉందనుకుంటా. బ్లూటూత్ కనెక్టివిటీ కూడా ఉంది ఇందులో. మీటర్ కన్సోల్ అయితే ఇట్లుంది. సో మనకు ఫ్యూయల్ లేదు, రీఫిల్ చేసుకొని ఇక్కడ వస్తుంది. సో బ్లూటూత్ కనెక్టివిటీ ఇక్కడ కనెక్ట్ అయినాక మనకి ఇక్కడ మిస్ కాల్స్ అవన్నీ ఉంటాయి. కొంచెం ఇట్లా షీల్డ్ ఇస్తే బాగుంది, ఎందుకంటే డిస్ప్లేకి ఏదన్నా రాళ్ళు తగిలితే మనం ఆఫ్ రోడింగ్కి వెళ్ళినా కానీ, ఆఫ్ రోడింగ్ అంటే నార్మల్గా కొంచెం అగ్రెసివ్ రోడ్స్ ఉంటాయి కదా, ఆ రోడ్లో కొంచెం డిస్టర్బెన్స్ ఉంటుంది, ఏదన్నా ఒక రాయి వచ్చి తగిలే ఛాన్సెస్ ఉంటాయి. అండ్ దీని గురించి మాట్లాడుకుంటే ఇవి కొంచెం నచ్చలే నాకు. గోల్డ్ ఇచ్చి ఉంటే బాగుండేది. ఇది ఎటు కాకుండా కలర్ ఉన్నది, డల్ అయినట్టు లుక్ కొడుతుంది బండికి. అండ్ ఆ కలర్కి అది కాంబినేషన్ బాగానే ఉంటుంది. కొంచెం బ్రైట్ ఇచ్చి ఉంటే బాగుండేది నా ఫీలింగ్. సో మీరేమంటారో కమెంట్ చేసి చెప్పండి. సో ఓవరాల్ లుక్ అయితే ఇది. ఇప్పుడు మనమైతే NS400 అయితే టెస్ట్ డ్రైవ్ కొడదాం. ఇప్పుడే పార్ట్స్ వచ్చినాయి. సో మనమే ఫస్ట్ దాన్ని టెస్ట్ డ్రైవ్ కొట్టేది. ఇప్పటివరకు ఎవరు టెస్ట్ డ్రైవ్ కొట్టలే. జస్ట్ ఇట్లా వెహికల్ వ్యాన్ల నుంచి దించి పార్ట్స్ ఫిక్స్ చేస్తున్నారు. సో ఇప్పుడు మనం టెస్ట్ డ్రైవ్ కొట్టిన తర్వాత ఎట్లుందో చెప్దాం. ఇది పల్సర్ 220F. దీని మీటర్ కన్సోల్ చూడండి, బాగానే ఉంది. కాకపోతే మనకు పాతదే బాగుంది. అరే కొట్టక్ బ్రో, ఎందుకు అందరి గయ్యే హారన్లు ఉంటాయి. ఎంత పిల్ల వేసాలి అన్నీ. సో బాయ్స్, మనమైతే ఇప్పుడు VVC బజాజ్ షోరూమ్ దగ్గరికి అయితే వచ్చేసినాం. లొకేషన్ వచ్చేసి మనకి జీడిమెట్ల సిగ్నల్ పక్కకే. సో ఇప్పుడు మనం ఏంటంటే NS400 రివ్యూ కోసం వచ్చినాం. అండ్ టెస్ట్ డ్రైవ్ కూడా కొట్టేసినాం బైక్. సో ఇది మహీంద్రా షోరూమ్ పక్కకే ఉంటుంది, బజాజ్ VVC బజాజ్. సో ఇప్పుడు మనకి NS400 రెడీగా ఉంది. సో మీటర్ కన్సోల్ అండ్ దాని పవర్, టార్క్ ఇట్లా దాని గురించి మొత్తం డీటెయిల్గా మాట్లాడుకుందాం. అండ్ మనకి DRLs వచ్చేసరికి సేమ్ డామినార్ హెడ్లైట్ ఎట్లుందో సేమ్ అట్లనే డిజైన్ చేసి పెట్టినారు. అండ్ డిస్క్ గురించి మాట్లాడుకుంటే సేమ్ డిస్క్ డామినార్కి ఎట్లా ఉందో దీనికి కూడా అట్లనే ఉంది. అండ్ సస్పెన్షన్ చూడండి, సస్పెన్షన్ కూడా మనకి సేమ్ కంపేరింగ్ టు డామినార్ అదే. అండ్ ఫ్రంట్ బ్యాక్ వచ్చేసి డ్యూయల్ ఛానల్ ABS ఇది. సో ఫ్రంట్ మనకి బ్రేకింగ్ వచ్చేసరికి మనకి టైర్ ఇక్కడ మెన్షన్ చేసి ఉంటుంది. మనకి టైర్ వచ్చేసరికి 110/70 ఉంది. అండ్ 17 ఇంచెస్ ఇట్లా స్ట్రైట్గా ఉంటుంది. స్ట్రైట్గా మనకి 17 ఉంటుంది. అండ్ ఇక్కడ మనకి బాడీ ఇట్లా చేసి మొత్తం సేమ్ మనకి దానిలాగానే ఉంది, డామినార్ టైప్. సో ఏంటంటే మీకు ఈ బైక్లో NS200కి డామినార్కి మిక్స్ బ్రీడ్ ఇంకా ఇది. అండ్ ఇంకొకటి మనం ఇంజన్ చూసుకున్నట్టయితే ఇంజన్ కూడా సేమ్ వస్తుంది, సేమ్ డామినార్ ఇంజనే, చేంజెస్ ఏం లేవు. మీకు చేంజెస్ ఏంటంటే మీటర్ కన్సోల్ ఒకసారి చూపిస్తాం. సో మనకి మీటర్ కన్సోల్ వచ్చేసి ఇట్లా ఉంటుంది. సో ఇది టాప్ స్పీడ్ వచ్చేసి ఒక 170 వరకు 180 వరకు వెళ్ళొచ్చు. అండ్ మనకి ఇందులో బ్లూటూత్ కనెక్టివిటీ ఉంది, ట్రాక్షన్ కంట్రోల్ ఉంది. అండ్ మీకు ఇప్పుడు ఇందులో ఫ్యూయల్ లేదు కాబట్టి మినిమం ఫ్యూయల్ ఉంది. ఫ్యూయల్ ఏదన్నా మనకి ఇందులో ప్రాబ్లమ్స్ వార్నింగ్ ఇస్తుంది, ఇక్కడ వార్నింగ్ ఇండికేషన్ వస్తుంది ఫ్యూయల్ది. అండ్ ఇక్కడ మనకి ఇప్పుడు ఫ్యూయల్ లేదు కాబట్టి వార్నింగ్ ఇండికేషన్ వస్తుంది, ఇగ్నిషన్ కీ ఆఫ్ ఉంది కాబట్టి. సో ఇప్పుడు మనకి ఇది ఆన్ చేయగానే మనకి ఫ్యూయల్ ఇంజెక్టర్ అనేది ఆన్ అవుతుంది లోపల. అండ్ ఇంకొకటి మన మోడ్స్ గురించి మాట్లాడుకుంటే, అండ్ ఈ బైక్ వచ్చేసి 4 మోడ్స్తో వస్తుంది, 4 మోడ్స్. అండ్ ఒకటి వచ్చేసి రోడ్ మోడ్, స్పోర్ట్స్ మోడ్, రెయిన్ మోడ్, ఆఫ్ రోడింగ్. ఆఫ్ రోడింగ్లో ఏంటంటే మీకు సస్పెన్షన్ అడ్జస్ట్ అయ్యి
మనకి ఏ స్పీడ్లో బ్రేకింగ్ అనేది అవన్నీ సెట్ అయ్యి వస్తుంది. అండ్ ఇప్పుడు మనం మీటర్ కన్సోల్ చూసుకుందాం. ఫస్ట్ వచ్చేసి ట్రిప్ ఉంది. ట్రిప్ ఏ మీ అందరికి తెలుసు. అండ్ ఇదేంటంటే స్పీడ్ ఏ అంటే మీకు రోడ్ కండిషన్స్ బట్టి మీరు ఎంత స్పీడ్ వెళ్తున్నారో మీకు ఎంత మైలేజ్ వస్తుంది, బైక్కి అవుట్పుట్ ఎంత వస్తుంది అనేది చెప్తుంది. ఇందులో 26 మైలేజ్, 26 కిలోమీటర్ ఉంది. అండ్ మనకి ప్రజెంట్ వచ్చే మైలేజ్ ఏంటంటే ఇది ఉంది కదా AFEA అని, సో 25 వస్తుంది ప్రజెంట్ మనకి లోకల్లో మనం ఎక్స్పెక్టేషన్ మైలేజ్ ఏంటంటే 24 వస్తుంది మనకి మైలేజ్. మ్యాక్సిమం 25-27 వరకు ఎక్స్పెక్ట్ చేయవచ్చు మనకైతే బయట రోడ్ కండిషన్స్ బట్టి. అండ్ ఇంకొకటి వెహికల్ ఇన్ఫో, ఇక్కడ మనం మోడ్స్ అయితే చేంజ్ చేసుకోవచ్చు. సో ఇక్కడ మనం చూసుకున్నట్టయితే రోడ్ మోడ్ ఉంది. అండ్ ఇది లాంగ్ ప్రెస్ చేసుకుంటే ఇక్కడ సెట్ బటన్ ఉంది కదా, ఈ సెట్ బటన్ని లాంగ్ ప్రెస్ చేసుకుంటే మనకి రోడ్ మోడ్ అనేది యాక్టివేట్ అవుతుంది. జస్ట్ ఒక క్లిక్ చేసి చాలు, రోడ్ మోడ్ యాక్టివేట్ అయిపోయింది. ఇప్పుడు మనం స్పోర్ట్స్ మోడ్ రన్నింగ్లో యాక్టివేట్ చేయాలంటే రన్నింగ్లో కూడా దీన్ని చేంజ్ చేసుకోవచ్చు. జస్ట్ మనం థ్రోటల్ని ఇట్లా పుల్ చేసి ఉంటాం కదా, పుల్ చేయకుండా థ్రోటల్ని లూజ్ చేసేయాలి, అంటే థ్రోటల్ని వదిలేసేయాలి. ఆ టైంలో మనకి స్పోర్ట్స్ మోడ్ అనేది సెట్ అయిపోతుంది. అండ్ రెయిన్ మోడ్ గురించి తెలుసు. సో ఇది అకార్డింగ్ టు ABS ఇట్లా ఇన్బిల్ట్ అయ్యి ఈసీయూలో ప్రోగ్రామ్ చేసి ఉంటుంది, మనము ఎట్లా డిజైన్ చేసుకుంటాము. సో ఆఫ్ రోడింగ్కి వచ్చేసరికి మనకి ఇందాక మీకు చెప్పిన ABS అండ్ ఈ సెగ్మెంట్ లోపల మనకి ఈసీలో సెట్ అయిపోయి ఉంటుంది, అంటే ఆల్రెడీ వాళ్ళు ప్రోగ్రామ్ చేసి ఉంటుంది బైక్. సో ఆ సస్పెన్షన్ మనకి అవన్నీ. అండ్ ఈ సస్పెన్షన్ గురించి మాట్లాడుకుంటే USD సస్పెన్షన్, మనకి కార్నరింగ్లో అయితే ఈ సస్పెన్షన్ సూపర్గా యూజ్ అవుతుంది. సో కార్నరింగ్లో మీకు లీన్ చేసేటప్పుడు కార్నరింగ్ చేసే టైంలో ఈ USD సస్పెన్షన్ అనేది అప్ సైడ్ నుంచి సస్పెన్షన్ ఉంటుంది. సో ఇంతకుముందు మీరు NSలో చూసుకున్నట్టయితే డౌన్ సైడ్ టు అప్ సైడ్ ఉండే, అదేంటంటే కొంచెం సస్పెన్షన్ డిఫరెంటింగ్ ఉంటుంది. మనకి ఇది కార్నరింగ్లో అయితే ఈ సస్పెన్షన్ అయితే యూజ్ అవుతుంది. అండ్ మనకి వీళ్ళు ఇచ్చే ప్రొటెక్షన్స్ అయితే సైడ్ ఈ గార్డ్స్ ఇస్తున్నారు. అండ్ ఇది యాక్సెసరీస్ అయితే ఇది. సో ఇంకా మనం మాట్లాడుకుంటే మిర్రర్స్ కూడా ఇన్బిల్ట్. అండ్ ఇక్కడ వచ్చేసి USB ఉంది, USB సాకెట్. సో మనం మినిమం ఫ్యూయల్ ఏంటంటే BS6 కాబట్టి ఒక 3-4 లీటర్స్ మెయింటైన్ చేయాలి. మినిమం 3 లీటర్స్ మెయింటైన్ చేస్తే మీ ఫ్యూయల్ ఇంజెక్టర్ అనేది డ్రైన్ కాకుండా ఉంటుంది, పాడు కాకుండా. ఇప్పుడు మనకి ఇంట్లో మోటార్ ఎట్లాగో దీంట్లో కూడా అంతే. మినిమం ఫ్యూయల్ మెయింటైన్ చేయకపోతే మీకు ఫ్యూయల్ పంప్ అయితే పాడైపోతుంది. అండ్ ఇందులో ఏంటంటే ఇగ్నిషన్ ఆన్ చేసినాం, ఇప్పుడు ఇగ్నిషన్ ఆఫ్లో ఉంది కాబట్టి మనకు DRLs హైగా వస్తున్నాయి. అండ్ ఇప్పుడు మనం వన్స్ ఇగ్నిషన్ ఆన్ చేసినాం అనుకోండి, సో ఇక్కడ మనం చూసుకున్నట్టయితే DRLs హైగా వస్తున్నాయి. అండ్ డిస్ప్లే కన్సోల్ వచ్చేసి హై ఉంటుంది. వన్స్ మనం హెడ్లైట్ ఆన్ చేస్తే అది డిమ్ అయిపోతుంది, హెడ్లైట్ అయితే అప్పుడు ఆన్ అవుతుంది. సో DRLs చూసుకుంటే మనకు ఇది డిమ్ అవుతుంది. ఎప్పుడైతే మనకి హాలోజిన్ లైట్ ఆన్ అవుతుందో ఇదైతే డిమ్ అవుతుంది. సో మనకి హజార్ లైట్స్ కూడా ఉన్నాయి దీంట్లో, LED ఇండికేటర్స్ ఇన్బిల్ట్ వచ్చింది. అండ్ ఇక్కడ మనం ఆఫ్ చేసుకోవచ్చు. అండ్ ఇందులో ఇంకోటి ఏంటంటే మనం ఇగ్నిషన్ ఆఫ్ చేసుకున్నప్పుడు మనకి DRLs ఆన్ ఉంటుంది, హజార్ లైట్స్ అనేవి ఆన్ ఉంటాయి. సో మనం ఇగ్నిషన్ ఆన్ చేసినప్పుడు హజార్ లైట్స్ అనేవి ఆన్ కాదు, బికాజ్ మనకి బ్యాటరీ పైన డైరెక్ట్ ప్రెషర్ పడకుండా. సో ఇప్పుడు మళ్ళీ ఆన్ చేసుకుంటే మళ్ళీ మనకి పార్కింగ్ లైట్స్ హజార్ లైట్స్ అయితే ఆన్ అవుతాయి. సో ఇంకా మనం మోడ్స్ అనేవి ఈ విధంగా అయితే సెట్ చేసుకోవచ్చు. గేర్లో అయితే స్టార్ట్ కాదు బైక్, స్టాండ్ మోడ్ కూడా ఇండికేషన్ వస్తుంది ఇక్కడ. సో మనకి ఓడి మీటర్ మీకు తెలిసిందే, దీన్ని అయితే రీసెట్ చేసుకోనికి ఉండదు. ట్రిప్ 1 అవి అయితే రీసెట్ చేసుకోవచ్చు. అండ్ ఫ్యూయల్ ట్యాంక్ కెపాసిటీ వచ్చేసి 12 లీటర్స్, టాప్ స్పీడ్ వచ్చేసి 170 వరకు అయితే రీచ్ కావచ్చు, మ్యాక్సిమం 180 వరకు వెళ్తుంది బైక్ అయితే. అండ్ బ్యాక్ సైడ్ కూడా మీకు డిస్క్ చూసుకుంటే సేమ్ డిస్క్ అదే డామినార్కి ఎట్లా ఉందో. సో బాయ్స్ మనం బ్యాక్ సైడ్ టైర్ గురించి మాట్లాడుకుంటే 140/70p ఉంది. సో ఇది కూడా సేమ్ 17 ఇంచెస్ ఉంటుంది. అండ్ మనకి సస్పెన్షన్ వచ్చి బ్యాక్ సైడ్ అడ్జస్టబుల్ సస్పెన్షన్. మనం ఇక్కడ మన అకార్డింగ్ టు మన హైట్ సస్పెన్షన్ అయితే అడ్జస్ట్ చేసుకోవచ్చు, అదొక పాయింట్, మంచి పాయింట్ ఉంది బైక్లో. అండ్ ఇంకొకటి మీరు ఇక్కడ చూసుకున్నట్టయితే బ్రేక్ లివర్స్ అడ్జస్టబుల్ ఉన్నాయి.
సో అకార్డింగ్ టు మీరు ఎట్లా బ్రేక్ అప్లై చేయాలనుకుంటున్నారో ఇక్కడ మనం జస్ట్ ఇట్లా రొటేట్ చేస్తే ఇవి రొటేట్ అవుతాయి. సో ఇట్లా రొటేట్ చేసుకోవచ్చు. అండ్ క్లచ్ మూమెంట్ కూడా మీరు మీ అకార్డింగ్ టు మీ కంఫర్ట్ని అడ్జస్ట్ చేసుకోవచ్చు దాన్ని. సో మనం థ్రోటల్ గురించి మాట్లాడుకుంటే, యాక్సిలరేషన్ గురించి మాట్లాడుకుంటే, ఈ బైక్లో ఇక్కడ మనకి అన్ని పాత బైక్స్ NS 200 వాటికి చూసుకుంటే యాక్సిలరేషన్ కేబుల్ ఉంటుంది. సో ఇక్కడ చూసినారు కదా, కేబుల్ ఏం లేదు, మొత్తం వైర్ ఉన్నది. సో ఈసీలో ప్రోగ్రామ్ అయి ఉంటుంది ఎంత థ్రోటల్ రిలీజ్ అయితే ఎంత పవర్ అనేది ప్రొడ్యూస్ చేయాలో. సో ఇక్కడ మనకి ఇక్కడ ఈ కింద ఈ డైరెక్షన్లో అయితే మనకి సెన్సార్ ఉంటుంది థ్రోటల్ బాడీ దగ్గర. లోపల సెన్సార్ ఉంటుంది, ఆ సెన్సార్లో ప్రోగ్రామ్ అయి ఉంటుంది. మనం స్పోర్ట్స్ మోడ్లో యాక్సిలరేషన్ ఇస్తే ఎంత పవర్ రిలీజ్ చేయాలో, ఆఫ్ రోడింగ్లో ఎంత రిలీజ్ చేయాలో. ఆఫ్ రోడింగ్లో ఏంటంటే బైక్ మీకు సస్పెన్షన్ అడ్జస్టబుల్ అయ్యి మీకు మీరు బ్రేకింగ్ కొట్టే విధానాన్ని బట్టి బ్రేకింగ్ అనేది అడ్జస్ట్ అవుతుంది. సో అదొక ఫ్యూచర్స్ ఉన్నాయి ఆఫ్ రోడింగ్కి, రెయిన్ మోడ్కి. మీరు ఏ టైంలో రెయిన్ మోడ్ అంటే ఇప్పుడు మనకి నార్మల్గా స్కిడ్ అవుతుంది. రెయిన్ మోడ్లో మీరు గట్టిగా ప్రెషర్ అప్లై చేస్తే స్కిడ్ కాకుండా ప్రోగ్రామింగ్ ఈసీలో ప్రోగ్రామ్ అయి ఉంటుంది. అంటే దానికి ఎంత బ్రేకింగ్ కావాలో అంతే రిలీజ్ చేసి బ్రేకింగ్ అనేది అప్లై అవుతుంది. సో ఇంకా మనకి ఇంకా కొన్ని డీటెయిల్స్ ఉన్నాయి. సో అది అన్న చెప్తాడు. ఇది వచ్చేసి ఫ్రంట్ టైర్లో మనకి ఏంటంటే డిస్క్ వచ్చేసి మనకి 320 mm అనేది వస్తుంది డిస్క్లో. అండ్ ఇంకోటి వచ్చేసి టైర్ సైజ్లో ఎలా ఉంటుంది అంటే 110/17 ఇంచెస్ ఉంటుంది. 17 వెహికల్ టైర్ వచ్చేసి అంటే వెహికల్ గ్రిప్ అనేది కొంచెం ఎక్కువ ఉంది. వెహికల్ గ్రిప్ అనేది ఎక్కువ ఉంటే మనకి ఏంటంటే రోడ్ గ్రిప్ అనేది మంచిగా వస్తుంది. మనకి బ్యాలెన్సింగ్ అనేది మంచిగా ఉంటుంది. వెహికల్లో బ్యాలెన్సింగ్ అయితే మనకి ఎంత స్పీడ్లో వెళ్ళినా మన వెహికల్ అనేది స్కిడ్ కాదు ఫస్ట్ ఆఫ్ ఆల్. ఇంకోటి వచ్చేసి బ్యాక్ టైర్లో టైర్ చూసుకుంటే మనకి 140/70 వస్తుంది. 140/70 అనేది వస్తుంది వెహికల్లో. ఈ విత్లో చూసుకుంటే మనకి 70 ఇంచెస్ వస్తుంది. అండ్ బ్యాక్ డిస్క్ తీసుకుంటే మాత్రం మనకి 230 mm అనేది వస్తుంది వెహికల్. ఇది డ్యూయల్ ఛానల్ ABS తోటి వస్తుంది మనకి వెహికల్. ఓకే. బ్యాక్ సైడ్ సస్పెన్షన్ వచ్చేసి మనకి మోనో సస్పెన్షన్ ఉంటుంది. మనం 5 స్టెప్స్ అనేది మోనో సస్పెన్షన్ని అడ్జస్టబుల్ అనేది చేసుకోవచ్చు. అండ్ ఫ్రంట్ సస్పెన్షన్లో వెళ్ళిపోతే మనకి టెలిస్కోపిక్ సస్పెన్షన్ USD గోల్డెన్ ఫుక్స్ అనేది వస్తుంది. ఈ USD గోల్డెన్ ఫుక్స్ అనేది ఎలా వస్తుంది, ఇది ఎలా పర్ఫార్మెన్స్ చేస్తుంది, మనం ఆఫ్ రోడ్ వెళ్ళినప్పుడు కానివ్వండి, మన వెహికల్లో టర్న్ చేస్తున్నప్పుడు, యూటర్న్స్ తీసుకుంటున్నప్పుడు మనం ఎంత బెండ్ అయితే అంత బెండ్లో మనకి ఈ సస్పెన్షన్ వర్కింగ్ అనేది చూపిస్తుంది మనకి వెహికల్. అండ్ ఇంకోటి ఏంటంటే మెయిన్ ఫీచరు, ఈ వెహికల్లో ఎక్సిలేటర్ కేబుల్ అనేది ఉండదు. మీకు వెహికల్ ఎక్సిలేటర్ కేబుల్ లేకుండా ఓన్లీ సెన్సార్స్ తోటి అనేది మనకి ఈ ఎక్సిలేటర్ అనేది మనకి స్టార్ట్ అవుతుంది వెహికల్. ఇంతకుముందు వెహికల్స్కి ఎలా ఉంటుందంటే ఎక్సిలేటర్ కేబుల్ వల్ల మనం ఇచ్చే ఎక్సిలేటర్ తోటి మనము ఎంత అంటే స్పీడ్ని బట్టి ఎక్సిలేటర్ అనేది సరిగ్గా తీసుకోకూడదు. వాల్స్ అనేవి కొంచెం మూసుకొని ఉంటాయి. అదే మనం ఈ సెన్సార్ ద్వారా ఏంటంటే మనం ఎంత ఎక్సిలేటర్ ఇచ్చినా మనకి ఇమీడియట్లీ వాల్స్ అనేది రియాక్ట్ అయ్యి మనకి వాల్స్ అనేది ఓపెన్ అవుతాయి. ఇన్స్టెంట్ పికప్ ఉంటుంది. ఇన్స్టెంట్ పికప్ అనేది ఎక్కువ వస్తుంది. ఓకే. ABS వచ్చేసి 4 మోడ్స్ ఉంటుంది మనకి. ఓకే. మోడ్స్ అనేవి 4 మోడ్స్ ఉంటాయి మనకి. మోడ్స్ ఏమేమి ఉంటాయంటే వెహికల్లో మోడ్స్ ఏమేమి ఉంటాయంటే మనకి వెహికల్లో రోడ్ ఉంటుంది, స్పోర్ట్స్ ఉంటుంది, రెయిన్ రోడ్ ఉంటుంది, ఆఫ్ రోడ్ ఉంటుంది. మనం వెళ్ళే రూట్ని బట్టి మనం వెళ్ళే దాన్ని బట్టి మనం మోడ్స్ అనేది సెట్ చేసుకుంటే మనకి ఇన్స్టెంట్ పికప్ అనేది చేంజ్ అవుతూ ఉంటుంది. ఇప్పుడు మనము హైవేలో వెళ్తున్నప్పుడు స్పోర్ట్స్ మోడ్ పెట్టుకుంటే మనకి ఇన్స్టెంట్ పికప్ అనేది ఎక్కువ వస్తుంది. ఆఫ్ రోడ్లో వెళ్తున్నప్పుడు, ఆఫ్ రోడ్ డ్రైవ్ చేస్తున్నప్పుడు మనం డ్రైవ్ చేసినప్పుడు వెహికల్ ఎటు బ్యాలెన్సింగ్ కాకుండా కరెక్ట్ ఉండడానికి ఆఫ్ రోడ్ అనేది సెట్ అవుతుంది. రెయిన్ రోడ్ ఎలా ఉంటుందంటే మనకి వర్షం వచ్చినప్పుడు కానివ్వండి, వాటర్లో రైడ్ చేస్తున్నప్పుడు కానివ్వండి, వెహికల్ ఎక్కడ స్కిడ్ కాకుండా వెహికల్ అనేది బ్యాలెన్సింగ్ చేసుకుంటూ వస్తుంది మనకి. ఈ ఫీచర్స్ అనేది ఉంటుంది. దీనిలో మీకు లో ఫ్యూల్ ఉన్నా లో ఫ్యూల్ వార్నింగ్ ఇండికేటర్ చూపిస్తుంది, టర్న్ బై టర్న్ నావిగేషన్ చూపిస్తుంది వెహికల్లో, సైడ్ స్టాండ్ ఇండికేటర్ చూపిస్తుంది, గేర్ ఇండికేటర్ చూపిస్తుంది, టైం చూపిస్తుంది వెహికల్లో, ABS ఉంటుంది, మ్యాల్ఫంక్షన్ లైట్, సెన్సార్ లైట్ ఉంటుంది. ఈ సెన్సార్ లైట్ ఏంటంటే మనకి ఇప్పుడు వచ్చే BS6 వెహికల్స్ కాబట్టి వెహికల్లో సెన్సార్స్ ఏమైనా ఇష్యూ వచ్చినా, సెన్సార్స్ ఏమైనా అప్డేట్స్ వచ్చినా మనకి ఈ లైట్ అనేది, ఈ సెన్సార్ లైట్ అనేది మనకి బ్లింక్ అవుతుంది. ABS ఆఫ్ చేసుకునే ఆప్షన్ ఉందా మనకు? ABS ఆఫ్ చేసుకునే ఆప్షన్ ఇంకా ఉంటుంది మనకి. ఉంటుందా ఇందులో? ఒకసారి ఓపెన్ చేస్తారా ABS ఆఫ్ చేసే ఆప్షన్? ABS ఆఫ్ చేసుకునే ఆప్షన్ దీంట్లో మనం TC అనేది ఆఫ్ చేసుకోవచ్చు. ఇంకోటి పూర్తిగా ABS ఆఫ్ చేసుకోవాలంటే మనకి దీంట్లో కొన్ని లోపల కొన్ని ఫ్యూజెస్ ఉంటాయి. ఆ ఫ్యూజెస్ డిస్కనెక్ట్ అనేది ఆఫ్ అయిపోతుంది. ఓకే. బై డిఫాల్ట్ అయితే మనం ఆఫ్ చేసుకోలేము.
ఆఫ్ చేయనీకి ఉండదు. వెహికల్లో ట్రాక్షన్ కంట్రోల్ ఒకటి ఆఫ్ చేసుకోవచ్చు. ట్రాక్షన్ కంట్రోల్ అనేది మాత్రం వెహికల్లో మనం ఆఫ్ చేసుకోవచ్చు. ఓకే. ఇది ఆర్పిఎం టాప్ స్పీడ్ వచ్చేసి మనకి 170 వరకు వెళ్తుంది వెహికల్లో. ఓకే. 12 లీటర్స్ ట్యాంక్ కెపాసిటీ ఉంటుంది. ఓకే. నేను హజార్ లైట్ అనేది ప్రొవైడ్ చేస్తాను వెహికల్లో. ఓకే. మనకి క్లచ్ కానివ్వండి, బ్రేక్ కానివ్వండి, ఫ్రంట్లో 5 స్టెప్స్ అడ్జస్ట్ అనేది చేసుకోవచ్చు వెహికల్. 5 స్టెప్ అడ్జస్టబుల్ క్లచ్ బ్రేక్స్ అనేది ఉంటాయి మన వెహికల్స్. ఆయిల్ కూలెంట్ ఇంజిన్, లిక్విడ్ కూల్ ఇంజిన్. లిక్విడ్ కూలెంట్తో నడుస్తుంది. ఇంజిన్ వచ్చేసి 373cc ఇంజిన్ వస్తుంది. 373cc ఇంజిన్ ఉంటుంది. ఓకే. ఓకే. ఓవరాల్ 400cc ఇంజిన్ మనకు వస్తుంది. పిహెచ్పి పవర్ వచ్చేసి పిఎస్ వచ్చేసి మనకి 40% పిఎస్ వస్తుంది. టార్క్ వచ్చేసి 35 మీటర్స్ న్యూటన్ మీటర్ టార్క్ వస్తుంది వెహికల్లో. ఇది వెహికల్ ఫీచర్స్ అనేవి ఉంటాయి మనకి. ఇంకోటి ఏంటంటే వెహికల్ ఆన్లో ఉండి మనం సైడ్ స్టాండ్ గేర్ వేసి సైడ్ స్టాండ్ వేస్తే వెహికల్ అనేది మూవ్ కాదు. మనం వన్స్ వెహికల్ న్యూట్రల్ చేసిన తర్వాత వెహికల్ అనేది స్టార్ట్ అవుతుంది. థ్యాంక్ యూ బ్రో. సో మనకి NS 400 ఎక్స్ షోరూమ్ ప్రైస్ వచ్చేసి 1,85,000. సో మనకి ఆన్ రోడ్ ప్రైస్ వచ్చేసి 2,32,000 నుంచి 2,40,000 వరకు ఉండొచ్చు. సో బేస్డ్ ఆన్ మీరు ఎట్లా మీకు ఇంకా 1 ఇయర్ వారంటీ ఎక్స్టెండ్ చేసుకోవచ్చు. నార్మల్గా అయితే 5 ఇయర్స్ ఇస్తారు. సో ఇంకా 1 ఇయర్ మీరు ఎక్స్టెండ్ చేసుకోవాలనుకుంటే దాన్ని బట్టి మీకు మీ స్కీమ్ని బట్టి దాన్ని మీరు ఎట్లా అంటే అట్లా తీసుకోవచ్చు ఇంకా. సో ఇదన్నమాట రివ్యూ అయితే. సో ఇది నా ఫస్ట్ రివ్యూ కాబట్టి కొంచెం ల్యాగ్ అవుతున్నా. ఇప్పటివరకు అయితే ఏ రివ్యూస్ అయితే చెప్పలే నేను బైక్వి. నా ట్రై అయితే నేను చేసిన. ఇంకా నెక్స్ట్ అప్కమింగ్ వీడియోస్లో అయితే మీకైతే బెస్ట్ ఇంకా ఫ్యూచర్స్ ఏమన్నా కొత్త బైక్స్ ఉంటే తీసుకొస్తాం మీ ముందుకి. సో అంటిల్ దెన్ కీప్ వాచింగ్ మై వీడియోస్. బై బై.